హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెజాన్లో కొత్త రిక్రూట్మెంట్ వచ్చింది. వెంటనే జాయిన్ అవ్వండి. 48 గంటల్లో సెలక్షన్ పూర్తి చేస్తారు. శాలరీ వచ్చేసి 35,000. అప్లికేషన్ ఫీ లేదు, ఏమీ లేదు. నో ఎక్స్పీరియన్స్, జస్ట్ అప్లై. ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటుంది. మీరు ఈ యొక్క వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మంచి రిక్రూట్మెంటు, ఇలాంటి రిక్రూట్మెంట్ మళ్ళీ రాదు. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెజాన్ అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ CMT నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్లై చేసుకోవాలి ఆన్లైన్. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి రీటైల్ ప్రైజింగ్ సిస్టమ్. అమెజాన్ సైట్లో వారి యొక్క ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్కి రీటైల్ ప్రైజింగ్ సిస్టాన్ని చేయాలి. అండ్ వాటికి సంబంధించినటువంటి కాస్టింగ్, ఆ కాస్ట్, ప్రాఫిట్ అవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో జాబ్ రోల్ అనేది ఇచ్చారు. వాటికి సంబంధించిన జాబ్ అని ప్యూర్గా తెలుస్తుంది. ఎడిటోరియల్ రైటింగ్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్, అంటే ఆ ప్రైస్ డీటెయిల్స్ మారుస్తూ ఉండాలి. అండ్ ఆ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఎంట్రీస్ చేయాలి. అండ్ అట్రాక్టివ్గా ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. జాబ్ ఎక్కడ అంటే కర్ణాటక, బెంగళూరులో అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియా రిలేటెడ్ జాబ్స్ వచ్చేసి సీనియర్ కంటెంట్ రివ్యూయర్, ఇటాలియన్, అమెజాన్లో ఇలాంటివి కూడా జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిస్క్రిప్షన్లోకి వెళ్దాము. అమెజాన్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్. ఆర్ యూ passionate about improving the quality for customer experience? Do you like to dive deep to understand problems? Do you strive to excel to goals aligned to you? If yes, then CMT is the right platform. ఇక్కడ జాబ్ రోల్ అనేది చెప్పారు. ఏదైతే రీటైల్ ప్రైజింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించింది కస్టమర్కి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అండ్ ఒక ఛాలెంజింగ్గా ఆ యొక్క ప్లాట్ఫామ్ అయితే పనిచేయాలని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎట్ అమెజాన్ వీఆర్ వర్కింగ్ టు బీ ద మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ ఆన్ ఎర్త్ అండ్ టు గ్రో ఇన్ ఏ విర్చువల్ గ్లోబల్ ఈ-కామర్స్ ఎన్విరాన్మెంట్. ద గ్రేట్ సెలెక్షన్ ఎట్ ద బెస్ట్ ప్రైజెస్. CMT within Amazon is designed to ensure Amazon remains competitive in the online space with a best price. అమెజాన్లో మంచి ప్రైజెస్ ద్వారా మేమైతే సర్వీస్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క జాబ్ రోల్లో టాస్క్ అనేది చాలా కీలకం. అండ్ ప్రాబ్లమ్స్, కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ లెక్క పనిచేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు వర్క్ ఎట్ ఆల్ లెవెల్స్ విత్ అన్ ఐ ఫర్ డీటెయిల్డ్ టు అచీవ్ ప్రాసెస్ గోల్స్. యాక్టివ్లీ సీక్ ద అండర్స్టాండింగ్ అమెజాన్స్ కోర్ వాల్యూ. అమెజాన్స్ సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే ప్యూర్గా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఐడియల్ క్యాండిడేట్స్ విల్ ఎక్సెల్ ఇన్ ద ఫాస్ట్ పేస్డ్ మల్టీటాస్క్డ్ డైనమిక్ టీమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇలా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ టు మానిటర్ అండ్ ఎన్ష్యూర్ ద అక్యురసీ ఆఫ్ ద ప్రైజింగ్ అనలిటిక్స్ operations team through the editors and process improvement activities. The job involves editing operation teams. ఏం లేదు, ప్యూర్గా ఈ యొక్క జాబ్ రోల్ ఏంటంటే ఏదైతే కస్టమర్కి వాళ్ళ ప్రొడక్ట్ ప్రైజెస్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేస్తూ డే బై డే డిస్కౌంట్స్ అండ్ ఆ ప్రైజ్ డిమాండ్ని బట్టి దాన్ని పెంచడము అండ్ ఆ ప్రైసింగ్ కాస్టింగ్ ఎంత డిమాండ్ ఉంటే ఎంత ప్రాఫిట్లోకి తీసుకురావడం అనేది మెయిన్గా. అంటే బయట సంబంధించిన ప్రైజింగ్ని బట్టి ఈ అమెజాన్లో ఉన్న ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా ప్రైజింగ్ చేయాలి. అండ్ మార్కెట్ని అనలైజ్ చేసుకోవాలి. అనలైటిక్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. మార్కెట్ అనలైజింగ్ కంపల్సరీ చేసుకున్న తర్వాతనే బెస్ట్ ప్రైజింగ్ అనేది ఎడిటింగ్ చేస్తూ అండ్ దానికి ఆ జాబ్ రోల్ చేయాలనేది ఇందులో చెప్తున్నారు. అండ్ ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి దాని యొక్క ప్రైజింగ్, కాస్టింగ్ అవన్నీ కూడా చేయాలి. ఆ ప్రొడక్ట్ కంపెనీ చెప్పిన కాస్టింగే కాకుండా వీళ్ళు కూడా దాని యొక్క కాస్టింగ్ చేసి మెయిన్గా ఆ ప్రైస్ డీటెయిల్స్ అనేది చేయాలి అనేది చెప్తున్నారు. ఇది జాబ్ రోల్. సో ఇది పరిస్థితి. ద బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది.
ఓకే, ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కంప్లైంట్, ప్రతిదీ వచ్చిన ప్రైజింగ్, అనలైటిక్స్ అన్నీ కూడా ఎక్సెల్లోనే ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాలనేది చెప్తున్నారు. సో ఇక నెక్స్ట్ ఎట్లా అప్లై చేయాలనేది చెప్తాను. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై నౌ అని క్లిక్ చేస్తే మనము అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తాము. అమెజాన్ లాగిన్ అవ్వాలి. అమెజాన్ లాగిన్ అయ్యి మీరైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్సు, మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి మీ రెజ్యూమ్ అయితే ఇవ్వాలి. మీకు ఒకవేళ అమెజాన్ అకౌంట్ లేకపోతే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో నేను ఎలా అప్లై చేయాలనేది పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీరు అప్లై చేసిన వెంటనే మీకైతే 48 అవర్స్లో మెయిల్ వస్తుంది. దాని తర్వాత మెయిల్ రిప్లై నుంచి మీరైతే రెజ్యూమ్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ డీటెయిల్స్ వర్చువల్గానే ఇంటర్వ్యూ తీసుకుంటారు. అండ్ మీకు దాని తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ వాళ్ళు పిలుస్తారు. ఓకే, పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాబ్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చాలా మంచి అమెజాన్లో చాలా మంచి జాబు. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి, జాబ్ అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.